వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఇన్సైడర్. నేను రాజు. రీసెంట్గా బ్యూరోక్రాట్స్లో అలాగే అధికార పార్టీకి సంబంధించినటువంటి సర్కిల్స్లో ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఏంటి ఆ వార్త అంటే, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంతమంది ఐఏఎస్లు అలాగే కొంతమంది ఐపీఎస్లు రహస్యంగా భేటీ అయ్యారు అనేటటువంటి అంశం ఇప్పుడు చాలా తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారింది. ఎస్పెషల్లీ సీఎంఓతో పాటు సెక్రటరియట్లో ఉన్నటువంటి అధికారిక సర్కిల్స్లో ఈ టాపిక్ నిజంగా హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ అంతర్గతమైనటువంటి విషయాలు అలాగే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు, పాలసీ డెసిషన్స్, అలాగే అంతర్గతంగా ఉన్నటువంటి రహస్యపరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ భేటీ ద్వారా జగన్మోహన్ రెడ్డికి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేరవేశారు అనేటటువంటి ఒక చర్చ నడుస్తుంది. ఇందులో ఉన్నటువంటి వాస్తవం ఏంటి అనేది ఎవరికీ కూడా తెలియదు. అయితే ఈ విషయం తెలిసినప్పటి నుంచి, ఈ వార్త సర్కిల్స్లో తిరుగుతున్నప్పటి నుంచి, హల్చల్ చేస్తున్నప్పటి నుంచి కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తమయ్యాయని చెప్పేసి తెలుస్తుంది. ఇందులో భాగంగానే తాడేపల్లికి సమీపంలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ దగ్గర రీసెంట్గా, అంటే నాకు తెలిసి ఈ నెల అంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని అపార్ట్మెంట్ దగ్గర 6వ తేదీన అనుకుంటాను, ఎక్కువగా వెహికల్స్ అన్నీ కూడా కనిపించాయి. చాలా వరకు వెహికల్స్ ఫ్లోటింగ్ అంతా కూడా ఉన్నది. సో ఆ వెహికల్స్కి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇంటెలిజెన్స్ వర్గాలు అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని బట్టి చూస్తే అందులో దాదాపు ఐఏఎస్ అధికారులే ఆ అపార్ట్మెంట్లోకి వెళ్ళారని చెప్పేసి, ఆ ఐఏఎస్ అధికారులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పనిచేసినటువంటి ఒక చీఫ్ సెక్రటరీ కూడా, అంటే ఇప్పుడు ఆయన రిటైర్డ్ అయ్యారు, సో ఆయన కూడా అందులో ఉన్నాడు అనేటటువంటి దాని మీద సాక్ష్యాలు అలాగే వీడియో ఫుటేజ్ దొరికింది అని చెప్పేసి చెబుతున్నారు. అందులో ఉన్నటువంటి వాస్తవం ఎంతో కూడా తెలియనటువంటి పరిస్థితి. అయితే ఇది చూసిన తర్వాత సీఎంఓ అక్కడ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి వర్గాలను కావచ్చు, పోలీసుల్ని అప్రమత్తం చేసింది. దాదాపుగా కూడా 12 మంది వరకు ఐఏఎస్లు ఈ భేటీలో పాల్గొన్నారు అనేటటువంటి వాదన అయితే వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు అంటే సీఎంఓతో పాటు ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా దీని మీద ఆరా తీస్తూ ఉండడం, అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని తీసుకోవడం, దీంతో పాటు ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నటువంటి రహస్యపరమైనటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా బయటికి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండడం. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడితే, సరే అక్కడ సీసీ ఫుటేజ్ దొరికింది, 12 మంది ఐఏఎస్ అధికారులు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలిసిన మాట వాస్తవమే. కానీ కలిసింది నిజంగా కుట్ర చేయడానికేనా, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి సమాచారం ఇవ్వడానికి చేరారా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి రహస్యపరమైనటువంటి అంశాలను లీక్ చేశారనే దానికి సాక్ష్యాలు లేవు. ఎస్, కలిసిన మాట వాస్తవమే, అందరం కూడా కలిసాం, ఏదో టీ పార్టీ కోసం కలిసాం, లేకపోతే మేమంతా కూడా కలిసి భేటీ అయ్యాం, ఇది మా ప్రైవేట్ పార్టీ అని చెప్పేదానికి అవకాశాలు ఉన్నాయి. సో సాక్ష్యాలు లేవు. కలిసింది వాస్తవమే, సో కలిసినంత మాత్రం ఇదే చేసామనే దానికి సాక్ష్యాలు లేనటువంటి పరిస్థితి. సో దీంతో ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆచితూచి వ్యవహరిస్తుందట. ఎందుకంటే దాని మీద సాక్ష్యాలు లేవు కాబట్టి కలిసిన మాట వాస్తవమే, బట్ ఎందుకు కలిశారు అనేటటువంటిది. అయితే ఇక్కడ ఏంటంటే గతంలో పనిచేసినటువంటి రిటైర్డ్ అయినటువంటి చీఫ్ సెక్రటరీ కూడా ఇందులో ఉండడం అనేది అనుమానాలకి ఊతమిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో దీంతో ఇప్పటికే దీని మీద అలర్ట్ చేసినటువంటి సీఎంఓ కావచ్చు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలని చెప్పేసి నిఘా అధికారులకు చెప్పారట. సో ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ మీద భారీ ఎత్తున నిఘా కూడా ఉంది అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకొక విషయం ఏంటంటే, ఇటీవల గత ఆదివారం అనుకుంటాను హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లోనూ ఒక విల్లాలోనో కొంతమంది ఐఏఎస్లు అక్కడ కలిశారు. ఒక ఐపీఎస్కి సంబంధించి, అంటే రిటైర్డ్ ఐపీఎస్కి సంబంధించినటువంటి అధికారి ఇంట్లో కూడా కలిశారు అని చెప్పేసి కూడా సమాచారం ఉంది అని చెప్పేసి కొంత ప్రచారం కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో దీంతో ఇప్పుడు అప్రమత్తమైనటువంటి ప్రభుత్వం నిన్న కలెక్టర్ల మీటింగ్లో కూడా కొన్ని అంశాలని మాట్లాడినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు. సో అయితే ఈ ఐఏఎస్లు, బ్యూరోక్రాట్స్ వీళ్ళు కలిసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ చర్యలు తీసుకోవాలంటే సాక్ష్యాలు కావాలి. ఎందుకంటే ఐఏఎస్ అధికారుల మీద ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు కూడా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఆయన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు చెప్పేటటువంటి మాటల కంటే ఐఏఎస్లు చెప్పేటటువంటి మాటలు చాలా తీయగా వినిపిస్తూ ఉంటాయి ఆయనకి. మనం గతంలో కూడా అనేక సందర్భాల్లో చూసామన్నమాట. సో గతంలో 2019 ఎన్నికల్లో ఓటమికి కూడా అదే కారణం అని చెప్పేసి కూడా ఆ పార్టీ నాయకులే బహిరంగంగా నర్భగర్భంగా చెబుతూ ఉంటారు. సరే, అది పక్కన పెట్టేస్తే చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. అయితే దీని మీద లోకేష్ చాలా సీరియస్గా ఉన్నాడంట. ఏంటంటే ప్రభుత్వంలో పనిచేస్తూ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సీక్రెట్స్ని తీసుకెళ్ళి లీక్ చేయడం ఏంటి అనేటటువంటి దాని మీద ఆయన సీరియస్గా ఉన్నాడు. కాకపోతే ఇక్కడ సాక్ష్యాలు లేవు. కలిసిన మాట వాస్తవమే, కలిసిన సంబంధించిన దానికి సీసీ ఫుటేజ్ ఉంది, కానీ ఏం మాట్లాడారు, ఏం మాట్లాడింది అనేది బయటికి రాదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళని అప్రాధాన్యం ఉన్నటువంటి శాఖల్లోకి మార్చేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. దానికోసం సందర్భం కోసం వెయిట్ చేస్తున్నారని కూడా చెబుతున్నారు. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇలాంటి పరిస్థితే కానీ జరుగుంటే దేశద్రోహం కేసులు పెట్టి వాళ్ళని అవసరమైతే కస్టోడియల్ టార్చర్లు చేసి ఎన్ని రకాలుగా
హింసించాలో అన్ని రకాలుగా హింసించి ఉండేవాడు. కానీ చంద్రబాబు నాయుడికి బ్యూరోక్రాట్స్ అంటే ఒక రకమైనటువంటి సాఫ్ట్ కార్నర్ కాబట్టి బహుశా ఆయన చర్యలు తీసుకునేందుకు వెనకాడుతున్నాడో తెలియదు కానీ సో ఈ విధమైనటువంటి చర్యలు నిజంగా వాళ్ళు కలిసింది వాస్తవం అయితే నిజంగా కలిసి లీకులు అంటే ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి సీక్రెట్స్ని లీక్ చేసిన మాట వాస్తవమే కానీ అయితే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇది ఒక విఘాతం అనే చెప్పాలి. ఇలాంటి సీక్రెట్స్ బయటికి వెళ్ళడం వల్ల అంటే సీక్రెట్స్ అంటే ప్రభుత్వంలో ఏం సీక్రెట్స్ ఉండవు, కాకపోతే విధానపరమైనటువంటి నిర్ణయాలు కావచ్చు, అంతేకాకుండా సహకరించడం, వాళ్ళకి సహకరించేటువంటి ప్రయత్నం చేయడం, అక్కడ ఉన్నటువంటి అనేక రకాలైన అంశాలు బయటికి వెళ్ళడం అనేది నిజంగా దాని మీద సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశమే. సో దాని మీద సీరియస్గా తీసుకున్నారని కూడా తెలుస్తుంది. మరి చూడాలి దీని మీద ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి అనేది. నిజంగా దీని మీద తీవ్రస్థాయిలో చర్చ నడుస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇది ఒక హాట్ టాపిక్ అయితే మారేటువంటి పరిస్థితి. సో ఇది వాళ్ళ ఇన్సైడ్. మరో విషయం మళ్ళీ కలుద్దాం. నమస్కారం.